హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజిత. ప్రస్తుతం మనము పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల్ కమాన్పూర్ గ్రామంలోనే ఉన్నామండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా విశేషం అండి. ఎలా అంటే సుమారు 600 సంవత్సరాల క్రితము ఒక మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు తన కలలో స్వామివారు కనిపించి ఏం కోరిక కావాలని అడిగాడంట. అప్పుడు ఆ మహర్షి నాకేమీ వద్దు, మీరు ఇక్కడే కొలువై ఉండి ప్రజలను చూసుకోమని చెప్పాడంట. అప్పుడు ఆ స్వామివారు పక్కనే ఉన్న బండ పైన కొలువు తీరినాడంట. సో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం పదండి. ముందుగా వరాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలండి. ఈ మధ్య కాలంలో అమ్మవారు ఎంత పూజలు అందుకుంటుందో అయ్యవారిని కూడా మీకు పరిచయం చేద్దామని వచ్చాను. సో తెలుసుకుందాం రండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఎంట్రన్స్ లో ఉన్నానండి. వరాహస్వామి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ అంతేకాదండి, వరాహస్వామి తన భూమి మీదకి వచ్చినప్పుడు ఏనుగు మీద వచ్చినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ఆనవాళ్ళు ఇక్కడ మనము చూద్దాం రండి. ముందుగా మనము గుడిలోకి ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కాళ్ళు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కుంటే మన దరిద్రాలన్నీ పోతాయని తెలుస్తుంది అన్నమాట. సో నేను కాళ్ళు కడుక్కుంటాను రండి. కాళ్ళు కడుక్కోవడం పూర్తయిందండి. ఇప్పుడు నేను మీకు మరొక దేవుణ్ణి చూపిస్తాను. అదేంటంటే ఇక్కడ మనం రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే నాగదేవత అంటే 5 పడగలు ఉన్నటువంటి నాగదేవత విగ్రహం కనిపిస్తుంది. అయితే ఈ నాగదేవుణ్ణి మనము సుబ్రహ్మణ్య స్వామి కూడా పిలవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ నాగదేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టయితే, పాలతో అభిషేకం చేసినట్టయితే పెళ్ళిళ్ళు, తర్వాత సంతానం లేని వారికి సంతానం అవుతుందని చాలా చెప్తూ ఉంటారన్నమాట. సో దర్శనం చేసుకుందాం. సో నాగదేవతని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే నా కుడి చేతి వైపు ఉన్నటువంటి వరాహస్వామి, ప్రత్యేకమైన వరాహస్వామిని చూడడానికి వెళ్దాం. ఇంకో విషయం ఏమిటంటే మీరు గమనించండి, మనం ఏ గుడికి వెళ్ళినా ఆ గుడికి అక్కడ దేవతకు సంబంధించినటువంటి గోపురం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఈ వరాహస్వామికి ఎలాంటి గోపురం కానీ, ఎలాంటి గుడి కానీ, ఎలాంటి మందిరం కానీ లేదు. సో వరాహస్వామి అనే దేవుడు మనతో పాటు ఎండకి ఉంటాడు, వానకి తడుస్తాడు, చలికి వణుకుతాడు. సో ఇదేనండి ఎంట్రన్స్. లోపలికైతే వచ్చేసామండి. నాగదేవతని మీకు చూపించాను, ఇప్పుడు వరాహస్వామిని చూపించబోతున్నాను. పైకి వెళ్దాం పదండి. చిన్న మెట్ల మీద నుంచి పైకి వెళ్లే మార్గం ఉంది, ఇక్కడ వెళ్ళిపోదాం. చూసారు కదండి, స్వామి వారికి ఇదే ముఖద్వారం అన్నమాట. ఇక్కడ ఎలాంటి గోపురం అనేది లేదు. ఈ ముఖద్వారంతో పాటే మనం లోపలికి వెళ్ళాలి ఈ మెట్ల ద్వారా. సో రండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, స్వామివారి దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారో. స్వామివారిని చూడండి, స్వామివారికి ఎలాంటి గోపురం లేదు. సో మనం లోపలికి వెళ్ళి అక్కడ అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనము స్వామివారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏనుగు మీద వచ్చాడని చెప్పాను కదా. ఆ ఏనుగు మీద వచ్చినప్పుడు ఏనుగు పాదాలు, స్వామివారి పాదాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయండి. అవి మీకు చూపిస్తాను. స్వామివారి పాదాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ 4 పాదాలు అన్నమాట. ఇక్కడ తన ముద్రలు కనిపిస్తున్నాయి. 4 పాదాలు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మరొక విషయం చూడండి, ఇప్పుడు నా పక్కన మీరు గమనించినట్టయితే
అన్ని రెడ్ కలర్ లో ఉన్నటువంటి ముడుపులు కట్టారు. ఇవి ఎందుకు ఎక్కువ కట్టారనంటే పిల్లలు లేని వారికి పిల్లలు కావాలని, పెళ్లి కాని వాళ్ళ వారికి పెళ్లి కావాలని ఇక్కడ చాలా ముడుపులు కడుతూ ఉంటారు. చుట్టూ మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు అవే ముడుపులు కనపడుతూ ఉంటున్నాయండి. అంతేకాదు మనం తిరుమలలో చూస్తాము ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ ఈ వరాహస్వామి గుడిలో చూసామండి, ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఇలా అంటే ఈ రకంగా మాకు ఇల్లు కావాలి స్వామి అని వరాహ స్వామిని వేడుకొని ఇక్కడ చూడండి ఎలా పేర్చారో బండరాళ్లతో. చూసారా, చాలా బాగుంది కదండి. ఎవరు పెట్టారో కానీ వాళ్ళకి నిజంగా ఇల్లు కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుందాము. అలాగే పెళ్లి కావాలని ముడుపులు కట్టుకున్న వాళ్ళకి కూడా పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా మన సుమన్ టీవీ నుంచి కోరుకుందాం. మనతో పాటు స్వామివారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. సో వారి మాటలు మనం విందాము. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. మీ పేరు మేడం? సంధ్యారాణి. నేను ఆర్టీసీ కండక్టర్ గా చేస్తాను. ఇక్కడ ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా చాలా పవిత్రత ఇక్కడ చాలా బాగుంటది. స్వామివారి కృప కూడా చాలా ఉంటది. ఆదివార స్వామికి ఏది మొక్కుకున్నా తక్షణమే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొందరు భూమి సమస్యలు ఉంటాయి చూడు, అలాంటి కోరికలు కోరుకుంటే తొందరగా నెరవేరుతాయని, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని, సంతానం గారి వారికి సంతానం అవుతుందని, ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని కూడా చాలా నమ్మకం అండి. మేము ప్రతి సంవత్సరం వస్తూ దర్శనం చేసుకుని ఉంటాం. నమస్తే. హాయ్ అండి. మీ పేరున? ప్రణతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చాం. ఓకే. నువ్వేమనుకుంటున్నావు అసలు? మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చావా, లేకపోతే ఇంకేదైనా కోరికలు అయితే చదువులో మంచి రావాలన్నా? అంటే కోరుకున్నాను. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఇప్పుడే నా బీటెక్ అయిపోయింది. సో జాబ్ కోసం అలా ఉంటాయి కదా. సో మంచిగా జరిగితే మళ్ళీ వస్తామని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు ఇంకోసారి ఉన్నారు, తనను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గోరకానండి. మేము ఇదే ఫస్ట్ టైం వచ్చాడు. మా అబ్బాయి బాగా వచ్చే పని వర్క్ చేయాలని ఉన్నది మేడం, అందుకోసం మొక్కుకు వచ్చాము మేడం. అంటే ఫస్ట్ టైం అంటున్నారు కదా, అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడికి మీరు వెళ్ళండి అంటే మీకు ఎట్లా తెలిసింది? ఏ రకంగా తెలిసింది? మా పక్క వాళ్ళు వీళ్ళు చుట్టాలు అందరు చెప్పిండ్రు. వాళ్ళ కోసం అని అది కూడా భక్తి కావాలన్నట్టుగా వచ్చాం. స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. చాలా కోలాహలంతో ఉన్నారు ఇక్కడ. చాలా మంది ప్రజలు వచ్చారు. ఇవాళ ఆదివారం కదండి, చాలా మంది ప్రజలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ మొక్కులు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అసలు అసలు పండగ వాతావరణంలో ఇక్కడ చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. సో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. మేడం, మీ పేరు? శ్రీలత. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఎయిటింగ్ కాలనీ. మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ స్వామివారు చాలా ప్రతిష్ట అని చెప్పేసి, అంటే బాగా విలువైన స్వామి అని మీరు ఎట్లా కనుక్కున్నారు? ఎలా తెలిసింది? అంటే ఇది ఎప్పటి నుండో వస్తున్నారు భక్తులంతా. నాకు ఒక 5-6 years అవుతుంది ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని. అట్లానే నేను వీకెండ్కి ఒకసారి అట్లా వస్తా. మేడం, అంటే మీరు కోరుకున్నది కాకుండా మీకు ముందుగా నెరవేరిన కోరిక చెప్పగలుగుతారా? మా పిల్లలు మంచిగా స్టడీ పర్సన్స్, వాళ్ళు బాగా అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ వస్తారు వాళ్ళు. అందుకే నేను పిల్లల కోసమే వస్తున్నా. అంటే వరాహస్వామి అంటే ఎక్కువ ఇల్లు కోసమో లేకపోతే భూమి తగాదాలలో వాళ్ళు గెలవడానికి అని చెప్పేసి కోరుకుంటారని విన్నాము. సో ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్పారు. అలా మీకేమైనా సమస్యలు ఉన్నాయా? అలాంటి ఏం సమస్య కోరుకోలేదు, కాకపోతే పిల్లల కోసమే వస్తున్నా. ఇంకా మా ఫ్యామిలీ మంచిగా ఉండాలని వస్తున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఇంకో అమ్మ కూడా ఉందండి. ఆ అమ్మని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది పెద్దపల్లి, కానీ నేను ఈ కమాన్పూర్ మండలంలోనే 25 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా టీచర్ గా. ఆదివార స్వామి అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం అన్నమాట. అంటే అప్పుడు ఈ విధంగా లేదు, ఇది మొత్తం అడవిలాగా ఉండేది. స్వామి వారి దగ్గరికి రావాలంటే భయపడే వాళ్ళం. అంటే దారి కూడా ఏమి ఉండకు, అన్ని చెట్లు అడవిలాగా ఉండేది. అట్లా వచ్చేది. ఉగాదికి మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ మనం చూసే చెట్టు ఒక పువ్వులు
ఎవరికైతే ఉగాది రోజు దొరుకుతాయో వాళ్ళకి అదృష్టంగా చెప్పుకుంటారు ఇక్కడ. తర్వాత ఇది ఎండోమెంట్ కిందికి పోయిన తర్వాతనే ఇక్కడ రష్ బాగా అయిపోయింది. ఈ విధంగా అయింది. ప్రస్తుతం మనం స్వామివారి పక్కన ఉన్నటువంటి ఒక మండపంలో ఉన్నామండి. ఈ మండపంలో ఏంటంటే ఎక్కువగా అన్న భోజనాలు పెడతారనమాట. ఇటు చూసుకున్నట్టయితే స్టేజ్ ఉంది. ఈ స్టేజ్ దగ్గర పూజలు అలా అందుకుంటాడు స్వామివారు. నమస్తే సార్. నమస్కారం అండి సార్. మీరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను ఇక్కడ సింగరేణి RG3 IPA ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ దేవాలయం గురించి, దీని ప్రాశస్త్యం గురించి తెలిసింది. దాంట్లో భాగంగా మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాం దర్శనం ద్వారా కావచ్చు, ఇంకా వేరే సేవల కొరకు. దీంట్లో మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే ఆ విగ్రహము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అన్న దాంట్లో పైన గర్భగుడి కూడా కట్టరాకుండా లేకుండా ఓపెన్ గానే పెట్టి పూజలు అవి చేస్తా ఉన్నాం. సో దాన్ని విన్న తర్వాతనే మేము వచ్చి ఇక్కడ. నాతో పాటు మరొక భక్తుడు ఉన్నాడండి, వారిని కూడా అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే సార్. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుల్తాన్ వచ్చాను. మీ పేరు సార్? రాజు. సార్ మీకు ఎలా అంటే ఇక్కడ స్వామివారి గురించి ఎలా తెలిసింది? మా పక్క ఇంటి వాళ్ళు దాదాపు ఆయన రావచ్చి 10 years అవుతుంది. ఆయనకు దేవుడు అన్ని రకాల ఆశీస్సులతో అన్ని రకాల మంచి అనుకున్నట్టు జరిగినాయి. ఆయన ద్వారా చెప్తే మేము ఇప్పుడు 3 వారాలు రావాలి ఇక్కడికి. 3 weeks నుంచి వస్తున్నారు. 3 weeks. అంటే కోరుకున్నారా దేవుణ్ణి? ఏమైనా కోరిక కోరుకున్నాం. 99% కోరుకున్నది అవుతుంది. అయిందా? అయినట్టే. ఓకే, ఆల్ ది బెస్ట్. చూసారు కదండి, ఇప్పటి వరకు స్వామివారికి అభిషేకము, పాలాభిషేకము, కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరిగింది. ప్రస్తుతం స్వామివారు పూలాలంకరణ చేసుకుంటున్నాడు. మీరు గమనించండి. నేను మొదట మీకు చెప్పినటువంటి ఏంటంటే స్వామివారు చిన్న ఎలుక పరిమాణంలో ఇక్కడ మనకి కొలువు తీరారని చెప్పాను. సో మీరు గమనించినట్టయితే చిన్న ఎలుక సైజులో ఉన్నటువంటి స్వామివారు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ గా మనకి ఒక వరాహమూర్తి, అంటే వరాహం అనేది ఎలా ఉంటుందో అలా మనకి దర్శనం ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, చాలా చక్కగా అలంకరణ చేయించుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే గమనించండి, ఎక్కడైనా కూడా మామూలుగా తిరుపతిలో స్వామివారికి శంఖము చక్రము కనిపిస్తుంది, కానీ ఇక్కడ మన వరాహ స్వామికి పైన చూస్తున్నట్టయితే అక్కడ చక్రము శంఖము 2 కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మామూలుగా మనము గుళ్ళో అందరి దేవుళ్ళను లోపల పెట్టి మనం పూజిస్తూ ఉంటాము, కానీ వరాహ స్వామి మాత్రము తను మనకి ఎలాంటి గుడి వద్దు, నేను జన సంచారంలోనే ఉంటాను అంటే వరాహం అనేది జన సంచారంలోనే ఉంటుంది కాబట్టి సో నాకు కూడా ఎలాంటి గుడి వద్దు అని చెప్పాలనంట. సో అందుకనే స్వామివారికి ఎలాంటి గుడి కానీ ఎలాంటి గోపురం కానీ అంటే తనకంటూ ఏది లేకుండా మన మధ్యలో ఉన్నాను, మీకోసమే ఉన్నానని చెప్పడానికి సింబాలిక్ అన్నమాట. సో చాలా గ్రేట్ కదండి. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ ప్రజలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చాలా భక్తులతో ఇక్కడ కోలాహలంతో నిండిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ వరాహ స్వామి ఎంత ప్రసిద్ధిగాంచాడో, ఎంత పేరు ప్రఖ్యాతిని సాధించాడో తెలుస్తుంది. చూడండి, మీరు చూసినట్లయితే ఇటు అటు అసలు మొత్తం ఎక్కడ చూసినా చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనము లోపల కనిపిస్తున్నటువంటి ఉత్సవ విగ్రహాలండి అవి. అక్కడ అంటే ఉత్సవ విగ్రహాలు వాటి ప్రాథమికత ఏంటిదో ఇక్కడ ఈ అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. లోపల చూడండి, స్వామివారు అమ్మవారు ఎంత కలకలలాడుతున్నారని అంటే చూడ ముచ్చటగా వేస్తుంది. అసలు నిజంగా స్వామివారు ఇక్కడే ఉండి మనకి నిజంగా దర్శనం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది ఈ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రావణ మాసంలో జయంతి ఉత్సవాలు 3 రోజులు ఉత్సవాలు జరుపుకుంటాం మనం. ఫస్ట్ రోజు హోమ కార్యక్రమాలు ఉంటాయి.
సెకండ్ రోజు కళ్యాణం, మూడవ రోజు 108 కలశ అభిషేకం మహోత్సవం ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చేసుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో. ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే భక్తులు తమ కోరికలు నెరవేరడానికి లేదా నెరవేరిన కోరికలనే ముడుపు కడతామని మొక్కుకుంటారు కదా. సో ఇక్కడ ఈ విధంగా ఈ రకంగా పెడతారండి. సో వీటిని అయ్యగారు పూజ చేసి అయ్యగారి సొంతగా తన ముడుపు కట్టి వాళ్ళకి ఇస్తే భక్తులు వెళ్ళి ఎక్కడ కట్టాలో అక్కడ కడతారంట. సో ఇది చాలా విశిష్టత కూడా చెప్పవచ్చు ఇక్కడ. ప్రస్తుతం మనము ఈ వరాహ స్వామిలో ప్రధాన అర్చకుడు మన పక్కనే ఉన్నారనండి. స్వామివారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. స్వామివారు నమస్కారం. స్వామివారు చెప్పండి మా వరాహ స్వామి గురించి మరిన్ని విషయాలు మా ప్రజలకి. జై శ్రీమన్నారాయణ. వరాహస్వామి అవతారం కూడా విష్ణులోక అవతారమే. దాంట్లో 3వ అవతారంగా స్వామి వరాహ అవతారం ఎత్తాడు. ముందుగా వరాహ అవతారం ఎత్తకంటే ముందు ఉన్నవి మత్స్య అవతారం, కూర్మావతారం, ఆ తర్వాత ముచ్చటగా అవతారం ఎత్తిందే వరాహ అవతారం అన్నమాట. అయితే ఈ వరాహం అవతారం ఎత్తడానికి కారణం ఏంటంటే హిరణ్యాక్షుడైన ఒక రాక్షసుడు మన భూమిని అంతా కూడా ఒక దగ్గర ఉండాల్సి తీసుకెళ్లిన భూమిని ఇంకొక దగ్గర ఉంచడం జరిగిందన్నమాట. అయితే ఆ భూమిని కాపాడడం కోసమే స్వామి ఈ పంది అవతారం ఎత్తి ఆ భూదేవిని కాపాడడం కోసంగాను వెళ్ళి ఆ భూదేవిని రక్షించి హిరణ్యాక్షుని సంహరించి ఆ తర్వాత మనందరికీ భూమిని అందజేసిన దేవుళ్ళల్లో మొట్టమొదటి దేవుడు వరాహస్వామి. ఈ స్వామి యొక్క పాదాలలోనే నవగ్రహాలు ఉంటాయన్నమాట. మనం విష్ణుదేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నవగ్రహాలు ఉండవు. ఎందుకంటే ఆ నవగ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా వరాహస్వామి గాని లేదా ఇతరమైన దేవుణ్ణి ఆ పాదాలని పట్టుకొని శరణు వేడుతూ ఉంటాయి. అంతేకాకుండా మా స్వామి యొక్క పాదాలలో కూడా నవగ్రహాలు ఎప్పుడు కూడా శరణు వేడుతూ ఉంటాయి. కాబట్టి భక్తులకు ఏదైనా సమస్య ఉంటే అది గ్రహ రూపకంగా ఉంటుంది అనమాట. ఆ గ్రహ నిర్మాణం కోసం గాను స్వామికి ముడుపులు కడుతుంటారు. ఆ ముడుపులలో మిక్కిలిగా భూ సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు భూమి గురించి, ఆ తర్వాత విదేశీయానం అంటే ఎవరైనా ప్రయాణం దూర ప్రయాణం విదేశాలు వెళ్ళడానికి చక్కగా ముడుపులు కడుతుంటారు. ఆ తర్వాత సంతానానికి సంబంధించింది, వివాహానికి సంబంధించి ఎలా కావాలనుకుంటే అలా సంకల్పం చేసుకొని ముడుపు కడుతుంటారు. ప్రస్తుతం మనము స్వామివారి తర్వాత ఈ వరాహ స్వామికి సంబంధించినటువంటి ఈవో గారు ఇక్కడే ఉన్నారు. వారిని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కాంతారెడ్డి అమ్మ. ఈ ఆదివార స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. జై శ్రీమన్నారాయణ. ఈ ఆదివార స్వామి క్షేత్రం ఈ పురాతనము ఎన్నో ఏళ్ల కింద స్వయంభూగా ఆ స్వామివారు ఇచ్చట వెలిసినారు. ఇది ఇది దేవస్థానం మన దేవాదాయ శాఖ ఆధీనంలోకి 2015వ సంవత్సరంలో దీన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇది మన విధి విధానాలతో పూజలు అలాగే ఇతరత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివార స్వామి అంటే దీనికి స్వామివారికి ప్రత్యేకత ఏందనంటే దేవాలయము అనేది మాకు గుడి కట్టద్దు అనేది ఒక విశేషంగా దీన్ని ఇక్కడ అందరూ అది చూస్తారు. ఎందుకంటే ఏ దేవాలయమైనా చిన్న కట్టినా అక్కడ ఒక గుడి లాగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ కొందరు మా గ్రామస్తులు అందరూ ఒకసారి రేకులు వేయడము అట్లాంటివి చేయడం చేస్తే ఆ స్వామి కళలోకి వచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించొద్దు, నేను ఇలానే ఉండాలి అనే దాని మీద నేను అందరి భక్తుల్లాగానే ఇట్లా ఉంటాము అని చెప్పడం జరిగింది. ఇది భక్తుల ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో మా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ లోకల్ ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో దేవాలయం అభివృద్ధి చేస్తూ ఈ స్వామివారి దర్శనం ఇచ్చేసే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి స్వామిని వేడుకొని మొక్కుకొని ముడుపు కట్టుకొని వాళ్ళు భక్తులు వాళ్ళ కోరికలు ఏవైతే నెరవేరుతున్నాయో అదే విధంగా వాళ్ళు ఏవైతే మొక్కున్నారో వచ్చి మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే స్వామి ఉత్సవాలలో పాల్పంచుకోవడం అట్లాంటి పెద్ద ఎత్తున స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ వరకు ప్రాచుర్యం చెంది చాలా మందికి తెలియడం జరిగింది. చాలా మంది ప్రతి ఆదివారం అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసుకొని అష్టాదశ అర్చన చేసుకొని ముడుపులు కట్టుకొని అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు వెళ్తున్నారు. విన్నారు కదండి,
మీరు కూడా వరాహస్వామిని దర్శించుకోవాలంటే వచ్చే మాసం శ్రావణ మాసంలో దాదాపుగా అందరి దేవుళ్ళని మనం పూజించుకుంటూ ఉంటాము. అలాగే మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, ఇంకేమైనా కావాలనుకుంటే వచ్చే నెల శ్రావణ మాసంలో 16, 17, 18 ఈ తారీఖులో మీరు వీలు చేసుకొని వచ్చి వరాహస్వామిని దర్శించుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి. మనతో పాటు మరో ధర్మకర్త ఉన్నారండి, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి, జై శ్రీమన్నారాయణ. నా పేరు నరసింహాచారి. నేను కమాన్పూర్ ఆదివరాహ స్వామి క్షేత్రంలో గత 3 సంవత్సరాలు ధర్మకర్తగా చేశాను. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ వసతులు ఉండడానికి అన్ని రకాల భక్తుల సహకారంతో మేము ఈ ఆఫీస్ కానీ, తర్వాత వంటశాలలు కానీ, తర్వాత భక్తులకు రేకుల షెడ్లు కానీ, తర్వాత ఈ ముడుపులు కట్టుకోవడానికి వసతి హాల్ గాని ఇట్లాంటివి ఏర్పడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి లోక కళ్యాణస్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే ఎవరైతే తిరుపతికి వెళ్తున్నారో వాళ్ళందరికీ మొదటగా వరాహస్వామిని దర్శించుకోవాలనే ఒక నానుడి మనకు ఉంది. సో అదేదో కమాన్పూర్ లో వరాహస్వామి క్షేత్రము స్థిరంగా వెలిసినది, ప్రకృతి సిద్ధంగా వెలిసిన ఈ క్షేత్రానికి దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళాలనే ఒక కోరికతో అప్పుడు ఈ దేవాలయం కమాన్పూర్, మా కుగ్రామమైన కమాన్పూర్ మండలంలో ఈ వరాహస్వామి క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని నా ఆకాంక్ష. ప్రస్తుతం నాతో చాలా వరాహస్వామి అని అంటే పిచ్చి భక్తి అన్నమాట. సో ఆ మేడం గారు మన పక్కనే ఉన్నారు. తను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో, దేనికి వస్తుందో అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. జై శ్రీమన్నారాయణ. నా పేరు అరుణారెడ్డి అండి. నేను 18 లేన్ కాలనీ నుండి వచ్చినండి. నేను 32 సంవత్సరాల నుండి ప్రతి సండే స్వామివారికి తులసి మాల పట్టుకొని వస్తా అండి. చూపించండి ఒకసారి. ప్రతి ఆదివారం ఇలా తీసుకొస్తుంటారా? ఆదివారం ఎక్కడికి పోకుండా ఇక్కడికే వస్తా అండి. ఏ గుడికి వెళ్ళను, ఈడికొచ్చి నాకు తోసినంత సేవ చేసి నేను వెళ్తా అండి. తులసి తోటనే ఉంది. నేను ప్రతి ఎండాకాలంలో ఈ తులసి చెట్ల కోసం నేను ఎక్కడికి పోను, ఇంట్లోనే ఉండి చెట్లు. మొత్తానికి మీరు వరాహస్వామికి వీర భక్తురాలు అన్నమాట. అవును. ఇదండి వరాహస్వామి గురించి. తిరుపతికి వెళ్ళేటప్పుడు వరాహస్వామిని దర్శించుకొని వాళ్ళు, తిరుపతి దాకా వెళ్ళని వాళ్ళు మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ కమాన్పూర్ లో ఉన్నటువంటి వరాహస్వామి గుడిని వచ్చి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏవైనా ఉన్నా అవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి వరాహస్వామి పుణ్యక్షేత్రం గురించి వివరాలు. మరొక పుణ్యక్షేత్రంతో మీ ముందు మళ్ళీ కలుస్తానని సెలవు తీసుకుంటూ కెమెరామ్యాన్ ప్రశాంత్తో మీ రజిత.